మరి మొన్న హెల్గాం ప్రాంతంలో దాదాపు 27 మందిని కాల్చి చంపడమే కాకుండా మరి మరో 20 మందిని క్షతగాత్రం చేసి వాళ్ళ ఆసుపత్రిలో కోరుకుంటుంటూ వాళ్ళందరూ కోరుకోవాలని ఈ సందర్భంగా సంస్కృతి స్కూల్స్ తరఫున వాళ్ళందరినీ తొందరగా కోరుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. గతంలో కూడా పార్లమెంట్ పై దాడి చేయడం కానీ, అదేవిధంగా పుల్వామా దాడిలో 40 మంది మన ఆర్మీ జవాన్లను కాల్చంపడం కానీ, అదేవిధంగా అనేక సందర్భంలో వేల మంది ప్రాణాలు బలిగొడుతూ ఎప్పటికప్పుడు మరి భారతదేశంలో ఉన్న పౌరులను మరి తక్కువగా అంచనా వేస్తూ దాడులను ముంచుకుంటున్న సందర్భంలో మరి ప్రధానమంత్రి ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్తాన్ ప్రతిసారి ప్రేరేపిస్తూ మన దేశాన్ని చులకనగా చూడడంతో మరి ఈ ప్రస్తుత తరుణంలో మరి మన ప్రధానమంత్రి మోడీ గారికి ప్రతి ఒక్క పౌరుడు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు అండగా నిలబడాలి. పాకిస్తాన్ అంతు చూడాల్సిందే. గతంలో ఇంతకుముందు ఇందిరాగాంధీ మరి 1971లో పాకిస్తాన్ ఎలా అయితే తరిమి కొట్టిందో అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఆర్మీ జవాన్లు మరి ప్రభుత్వం పాకిస్తాన్ను పీచమర్చి పాకిస్తాన్ మీద యుద్ధం ప్రతిఘటించి పాకిస్తాన్ అంతం చేయాలనే ఆలోచనతోనే మరి ప్రతి ఒక్కరము మేము ముందుండి పోరాడాలి. ప్రతి పౌరుడు, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కుల మతాలకు అతీతంగా మేము భారత పౌరులము, ఇది మా దేశం అనే సంకల్పంతో పనిచేయాలి. అదేవిధంగా పాఠ్య పుస్తకాల్లో దేశభక్తిని పెంపొందించే దేశభక్తిని పెంపొందించే పాఠ్యాంశాలను చేర్చాలి. అదేవిధంగా యువత కూడా, భారతదేశంలోని యువత ఆర్మీ వైపు అంటే సైన్యంలో చేరేందుకు ఉత్సాహం చూపాలి. అదేవిధంగా భారత సైన్యాన్ని పెంచి పోషించేందుకు ప్రతి తల్లిదండ్రులు కూడా యువతను ప్రోత్సహించాలి. సైన్యంలో చేరేందుకు వాళ్ళను సిద్ధం చేయాల్సిన అవసరమైందని తెలియజేసుకుంటూ ఇటీవల చనిపోయిన మృతులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది.